హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. మరి మేము ఇక్కడికి రావడానికి మరి దేవుడు మంచి కృప చూపించి ఉన్నాడు. మేము ఎన్నో సమస్యల చేత, ఇరుకులు ఇబ్బందుల చేత నిజంగా మాకు తినడానికి కూడా లేని స్థితిలో, ఎందుకంటే బిజినెస్ పెట్టి మేము చాలా రకాలుగా మేము దిగజారిపోయినాం ఘోరంగా. అది ఎంత అంటే పరిస్థితులు, అప్పులోళ్ళు వచ్చి మా మీద ఎంతోగానో వేధిస్తూ ఉన్నారు. ఎట్లా ప్రభా మేము మరి ఏ చర్చికి వెళ్ళాలి మేము అని చెప్పి అని అన్నప్పుడు మాకు ప్రీత చేసిన అమ్మ అంటే చాలా ఇష్టము. ప్రతి శనివారం మేము సెకండ్ సాటర్డే వచ్చేవాళ్ళం. మధ్యలో బంద్ చేసినాం, దూరం అయిందని. ఒక వారం ఇక్కడికి వచ్చినాం. సెకండ్ సాటర్డే రోజు వచ్చిన రోజు అబ్రహం పాస్టర్ గారు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏంటంటే ఈ స్థలంకి వచ్చిన వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారని అన్నప్పుడు, ప్రభువా మరి మీ స్థలానికి వచ్చి ఉన్నాం, ఒక మంచి గుంపులో మేము చేరి ఉన్నాం. ఎందుకంటే పోయిన వారం కూడా మీరు చెప్పి ఉన్నారు, అవును, మంచి గుంపులో ఉండాలి. అదే నాకు అదొకటి నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే వాక్యం నిజంగా మరి బాబు కూడా మంచి వాక్యం చెప్తా ఉన్నాడు. ప్రతి వారం కూడా మేము ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నాం. అదే కాకుండా మా ఇంట్లో కూడా ప్రతిదీ ఈ వారం నుంచి మరలా వారం వచ్చేసరికి ఒక్కొక్క అద్భుతం మరి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి మా టాటాయిస్ కూడా మరి అది బయట పెట్టి ఉన్నాం, అది రిలీజ్ కూడా అయింది. అదే తీసుకొని ఈరోజు వచ్చి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2 పిల్లలు, రాహుల్, రఘువరన్, నాకు 2 పిల్లలు, 2 కోడళ్ళు, ఒక పాప. మళ్ళా ఫస్ట్ వారం ఇక్కడికి సండే రోజు వచ్చినప్పుడు నా 2 కాళ్ళు చాలా వాసి ఉండే, బాగా కాళ్ళు. మరి అది నాన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే, బాబు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక శక్తి నాకు ఇట్లా తాకినట్టు అయింది. అయిన కాడ నుంచి నిజంగా దేవుడు మరి కాళ్ళవాపుల నుంచి కూడా దేవుడు విడిపించి ఉన్నాడు. దేవుడు ప్రతి సమస్యల నుంచి కూడా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం కూడా నన్ను ఎంతగానో, ఎందుకంటే నిజంగా కూడా ప్రతిరోజు ఎంతో బాధ చేత మేము బాధపడుతూ ఉన్నాం. కానీ ఒక విశ్వాసం ఏంటంటే దేవుడు కంపల్సరిగా మా జీవితంలో అద్భుతం చేస్తాడనే ఒక విశ్వాసం. ఈరోజు మరి అది మీ ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఏంటిదంటే దేవుడికి చేసే పని దేవుడికి చేయాలి, మీరు విశ్వాసం ఉంచాలి అన్నది నిజంగా మరి అది ఆ వాక్యం దేవుడు నా హృదయంలో నాటి ఉన్నాడు. నిజంగా దేవునికే మహిమ కలుగును గాక. ప్రతిరోజు నిజంగా ఏది కూడా మాకు ఇక్కడికి వచ్చిన కాంచి మేమైతే నిజంగా మా కండ్లారా మేము అద్భుతాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము వేరే చర్చి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాం, ప్రార్థన చేసి ఉన్నాను. నేను ప్రభువా నాకు మంచి చర్చి కావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరం మేము 15-16 సంవత్సరాలు ఒక మంచి చర్చి నుంచే వచ్చి ఉన్నాం. అక్కడ మంచి ఆరాధన నడిపించే వాళ్ళం, నేను ప్రేయర్ టీం నడిపించే వాళ్ళం, మరి దేవుడి పని చేసేవాళ్ళం. మెయిన్గా దేవుని పనిలో పాల్గొనేవారం. ప్రభువా ఎట్లా అని ఒక ఆసక్తితో ఇక్కడికి వచ్చినప్పుడు మరి దేవుడు మంచి సంఘంలో మమ్మల్ని నాటిందని మేము నమ్ముతున్నాం. మరి దేవుడు మా కోసం మీరు అందరు ప్రార్థన చేయండి. కరీంబాద్ నుంచి వస్తున్నాం మేము. మా కుటుంబంలో నిజంగా దేవుడు కొంచెం చిన్న సమస్యలు కూడా అవన్నీ తొలగిపోయి పిల్లలు ఇద్దరికి మంచి బిజినెస్ ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని ఇంకా సాక్ష్యాలు మేము వింటాం మీ ద్వారా. ఆమేన్, ఆమేన్. ప్రభు తప్పకుండా చేస్తాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.